నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. లైబ్రరీలో పుస్తకం తీసుకుని సమయానికి తిరిగివ్వకపోతే జరిమానా వేయడం సాధారణమే. కానీ ఏకంగా 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చేసిన పుస్తకానికి వేసిన జరిమానా మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆస్ట్రేలియాలోని ఓ పబ్లిక్ లైబ్రరీకి చెందిన పుస్తకం దాదాపు శతాబ్దంన్నర తర్వాత బయటపడ్డగా దానికి లెక్కించిన ఆలస్య రుసుము సుమారు 19 లక్షలకు చేరింది. ఈ అరుదైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. 1858లో ప్రచురితమైన యాంటిక్విటీస్ ఆఫ్ ఎథెన్స్ అనే పుస్తకాన్ని ఆస్ట్రేలియాలోని కియామా పట్టణ పబ్లిక్ లైబ్రరీ నుంచి తీసుకెళ్లారు. ఆ లైబ్రరీ 1872లో ప్రారంభమైంది. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటికి రిపేర్లు చేస్తుండగా దాచిన ఈ పుస్తకం కనిపించింది. ఆ తర్వాత అతడు దాన్ని గత వారం లైబ్రరీకి అప్పగించాడు. లైబ్రరీ మేనేజర్ మిచెల్ హ్యాడ్సన్ తెలిపిన వివరాల ప్రకారం అప్పటి నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆలస్యమైతే వారానికి 3 పెన్స్ జరిమానా విధించేవారు. అదే నిబంధనను ప్రస్తుత విలువకు అనుగుణంగా లెక్కిస్తే దాదాపు 28,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే దాదాపు 18.7 లక్షల రూపాయల జరిమానా అవుతుందని తెలిపారు. అయితే ఇది కేవలం సరదాగా చేసిన లెక్క మాత్రమే. ఎవరిపైనా ఆ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే పుస్తకాన్ని అసలు ఎవరు తీసుకెళ్లారో తెలుసుకునే వీలు లేదని లైబ్రరీ అధికారులు చెప్పారు. ఎందుకంటే 1870ల కాలానికి చెందిన రిజిస్టర్ కాలక్రమంలో కనిపించకుండా పోయింది. అందులోనే అప్పటి సభ్యుల వివరాలు నమోదు చేసి ఉండేవారు. దీంతో చివరిగా ఈ పుస్తకాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరో గుర్తించడం అసాధ్యంగా మారింది. పుస్తకం తేమకు దెబ్బతిన్నా చారిత్రక విలువ మాత్రం అలాగే ఉందని లైబ్రరీ అధికారులు పేర్కొన్నారు. ఇకపై దీన్ని ప్రజలకు ఇవ్వకుండా స్థానిక చరిత్ర విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు ఉంచనున్నట్లు మిచెల్ హెడ్సన్ తెలిపారు.